హలో ఫ్రెండ్స్, ఆవిడే శ్యామల ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇక మనం కథలోకి వెళ్దామా? మీ మనసులోని ఆలోచనలు సచేతనమైనవేనా? అచేతన అవస్థలో ఉన్న మీ మనసులోని బలమైన ఆలోచనలనే మీరు మీ వైపుకి ఆకర్షించుకుంటారు. అదే అసలు కీలకం. గతంలో మీరు మీ ఆలోచనల పట్ల అవగాహన కలిగి ఉండినా లేకపోయినా ప్రస్తుతం మీరు వాటిని తెలుసుకుంటున్నారు. ఇప్పుడే రహస్యం గురించి తెలుసుకొని గాఢ నిద్రలోంచి మేలుకొని జాగృతావస్థలోకి వస్తున్నారు. విషయ పరిజ్ఞానం గురించిన అవగాహనతో, సిద్ధాంతం గురించిన అవగాహనలో, మీ ఆలోచనల ద్వారా మీరు పొందగల శక్తి గురించి అవగాహనలో. ఈ రహస్యానికి సంబంధించిన విషయాలని, మన మనసుకున్న శక్తిని, మన సంకల్పాలకున్న శక్తిని దైనందిన జీవితంలో మీరు గమనిస్తే అవి మన చుట్టూ కనిపిస్తాయి. మనం చేయవలసిందల్లా కళ్ళు తెరిచి చూడటమే. ఆకర్షణ సిద్ధాంతాన్ని అంతటా మీరు చూడగలరు. అన్నింటినీ మీ వైపుకి ఆకర్షించుకుంటున్నారు. మనుషులని, ఉద్యోగాన్ని, పరిస్థితులని, ఆరోగ్యాన్ని, సంపదని, అప్పుని, ఆనందాన్ని, మీరు నడిపే కారుని, మీరు నివసించే సముదాయాన్ని, వీటన్నింటినీ మీరు మీ వైపుకి ఒక అయస్కాంతంలా ఆకర్షించుకున్నారు. మీరు దేని గురించి ఆలోచిస్తారో అది జరిగేటట్టు చూస్తారు. మీ తలకాయలో తలెత్తే ఆలోచనలు మీ జీవితంగా బహిర్గతం అవుతాయి. ఈ విశ్వం చేర్చుకుంటుందే గాని బహిష్కరించదు. ఆకర్షణ సిద్ధాంతం నుంచి దేనిని బహిష్కరించటానికి లేదు. మీలోని బలమైన ఆలోచనలకి మీ జీవితమే ఒక అద్దం. ఈ గ్రహం మీది ప్రాణులన్నీ ఆకర్షణ సిద్ధాంతానికి లోబడే పనిచేస్తాయి. మనుషులకున్న ప్రత్యేకమైన తేడా ఏమిటంటే వాళ్ళకి విచక్షణ జ్ఞానం ఉంది. వాళ్ళకి తమ ఆలోచనలని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది. కావాలని ఉద్దేశపూర్వకంగా తమ మనసుతో ఆలోచించి జీవితాన్ని పూర్తిగా సృష్టించుకోగల శక్తి ఉంది. నన్ను నేను నమ్మించుకునే ఉద్దేశంతోనే, కాల్పనికమైన వెర్రితోనూ మాట్లాడటం లేదు. చాలా లోతైన, మౌలికమైన అవగాహనతోనే మాట్లాడుతున్నాను. క్వాంటం భౌతిక శాస్త్రం కూడా నిజానికి ఈ అన్వేషణనే సూచించడం మొదలుపెడుతుంది. మనసు ప్రవేశించని విశ్వం అంటూ ఉండదని అది అంటుంది. అంతేకాదు, మనం దేన్నైతే చూస్తున్నామో దానికి అసలు ఆకారం ఇచ్చేదే మన మనసని అంటుంది. ఈ విశ్వంలోకెల్లా అతి శక్తివంతమైన ట్రాన్స్మిషన్ టవర్ ఉదాహరణను గురించి మీరు కనుక ఆలోచిస్తే, డాక్టర్ వూల్ఫ్ చెప్పే మాటలకి దానికి ఎంతటి చక్కటి సంబంధం ఉందో మీకు అర్థమవుతుంది. మీ మనసు ఆలోచిస్తే దాని తాలూకు చిత్రాలే మీ జీవితానుభవంలో ప్రసరింపబడతాయి. మీరు మీ ఆలోచనల ద్వారా మీ జీవితాన్ని సృష్టించుకోవటమే కాక, మీ ఆలోచనలు ఈ ప్రపంచాన్ని సృష్టించడంలో చాలా బలమైన పాత్ర వహిస్తాయి. ఈ ప్రపంచంలో మీరు ఎటువంటి ప్రాముఖ్యత, శక్తి లేనివారని మీరు అనుకుంటే మళ్ళీ ఒకసారి ఆలోచించండి. మీ మనసే నిజానికి మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి ఆకారాన్ని ఇస్తుంది. గత 80 ఏళ్లకి పైగా క్వాంటం భౌతిక శాస్త్రంలో చేసిన అద్భుతమైన అన్వేషణలు, పరిశోధనలు గమనిస్తే మనిషికి, మనసుకి ఉన్న సృష్టించే శక్తి ఎంత అగాధమైనదో మనం ఇంకా చక్కగా అర్థం చేసుకోగలుగుతాం. వాళ్ళు కనుక్కున్న విషయాలు ఈ ప్రపంచంలోని అతి గొప్ప మేధావులు చెప్పిన మాటలకి సమానమైనవి. కార్నెగీ, ఎమర్సన్, షేక్స్పియర్, బేకన్, కృష్ణ, బుద్ధుడు చెప్పిన మాటలు ఇవే. మీకు ఈ సిద్ధాంతం అర్థం కాకపోతే దాన్ని మీరు తోసిపుచ్చవచ్చని అర్థం కాదు. మీకు విద్యుత్ అర్థం కాకపోవచ్చు. అయినా దానివల్ల పొందే సౌకర్యాలని మీరు అనుభవిస్తున్నారు. నాకు కూడా అది ఎలా పనిచేస్తుందో తెలియదు. కానీ నాకు ఒక విషయం తెలుసు. మీరు ఒక మనిషి కోసం విద్యుత్తు సాయంతో వంట చేయవచ్చు. అలాగే ఆ మనిషిని కూడా విద్యుత్తు సాయంతో కాల్చొచ్చు. చాలాసార్లు ఈ గొప్ప రహస్యాన్ని అందరూ అర్థం చేసుకోవడం మొదలుపెట్టేసరికి తమకున్న వ్యతిరేకమైన ఆలోచనలన్నింటినీ చూసేవాళ్ళు భయపడతారు.
ఒక వ్యతిరేకమైన ఆలోచన కన్నా ఒక అనుకూలమైన ఆలోచన 100 రెట్లు ఎక్కువ శక్తి గలదన్న సంగతి వాళ్ళు గ్రహించాలి. దీన్ని వైజ్ఞానిక పద్ధతిలో రుజువు కూడా చేశారు. అప్పుడు అక్కడితో కొంతవరకు వాళ్ళకి ఉన్న ఆందోళన తగ్గుతుంది. మీ జీవితంలో ఏదైనా వ్యతిరేకతని తీసుకురావడానికి మీరు ఎన్నో వ్యతిరేకమైన ఆలోచనలు, అది కూడా విడవకుండా చేయవలసి ఉంటుంది. కానీ మీరు అలా వ్యతిరేకమైన ఆలోచనలే చాలా రోజుల పాటు చేస్తూ ఉన్నట్టయితే అవి తప్పకుండా మీ జీవితంలో కనబడడం మొదలెడతాయి. వ్యతిరేకమైన ఆలోచనల గురించి మీకు ఆందోళన చెందితే మరింత వ్యతిరేకమైన ఆలోచనల గురించి ఆందోళన పడతారు. అవి అలా ఎన్నో ఇంతలు పెరిగిపోతాయి. ఇప్పుడే మంచి ఆలోచనలే చేస్తానని మీరు నిర్ణయించుకోండి. అదే సమయంలో మీ మంచి ఆలోచనలు చాలా శక్తివంతమైనవని, చెడు ఆలోచనలు బలహీనమైనవని ఈ ప్రపంచానికి ఎలుగెత్తి చాటండి. మీ ఆలోచనలన్నీ వెనువెంటనే నిజమవనందుకు ఆలస్యం అవుతున్నందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు తెలపండి. అలా కానట్టయితే మనం చిక్కుల్లో పడతాం. ఆలస్యం అవటం అనేది మీకే మంచిది. మీరు మళ్ళీ ఒకసారి బేరీజు వేసుకొని చూసుకోవటానికి అది అవకాశాన్ని ఇస్తుంది. మీకు ఏది కావాలో సరిగ్గా ఆలోచించుకొని కొత్తగా ఎంపిక చేసుకోవడానికి సమయం ఇస్తుంది. మీ జీవితాన్ని సృష్టించుకోవటానికి కావలసిన శక్తి అంతా ఈ క్షణం మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే మీరు ఆలోచిస్తున్నది ఈ క్షణమే. మీకు కొన్ని ఆలోచనలు వచ్చి అవి నిజమైతే అంత మంచి పని చెయ్యవని అనిపిస్తే ఈ క్షణమే మీ ఆలోచనల్ని మార్చుకోవచ్చు. మునుపటి మీ ఆలోచనలని తుడిచేసి వాటి బదులు మంచి ఆలోచనలు చెయ్యొచ్చు. సమయం మీకు సాయం చేయటం వల్ల మీరు కొత్త ఆలోచనలు చేసి కొత్త ఫ్రీక్వెన్సీని ఇప్పుడే ప్రసరింపచేయొచ్చు. మీకు మీ ఆలోచనలు ఏమిటి తెలుసుకోవాలని, వాటిని జాగ్రత్తగా ఎంచుకోవాలని, అది మీకు సరదాగా ఉండాలని అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపిస్తుందంటే మీ జీవితం తాలూకా అత్యుత్తమ కృతి మీరే. మీ జీవితంలోని మైకెలేంజెలో మీరే. మీరు చెక్కే డేవిడ్ మీరే. మీ మనసుని మీ ఆధీనంలో ఉంచుకోవడం నేర్చుకోవటానికి ఒక మార్గం దాన్ని ప్రశాంతంగా ఉంచుకోవటం. ఈ పుస్తకంలోని టీచర్లందరూ ఒక్కరూ విడవకుండా రోజూ ధ్యానాన్ని అభ్యసించేవారే. నేను ఈ రహస్యాన్ని కనుగొనేదాకా ధ్యానం ఎంత శక్తివంతమైనదో నేను కూడా గ్రహించలేదు. ధ్యానం మీ మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. ఆలోచనలని అదుపులో పెట్టుకునేందుకు సాయం చేస్తుంది. మీ శరీరంలో కొత్త శక్తిని ప్రసరిస్తుంది. అసలు గొప్ప విషయం ఏమిటంటే ధ్యానానికి మీరు గంటల కొద్దీ సమయాన్ని కేటాయించక్కర్లేదు. రోజు 3 నుంచి 10 నిమిషాలు ధ్యానంతో మొదలుపెట్టండి. అద్భుతంగా మీ ఆలోచనలని అదుపు చేసే సామర్థ్యం సంపాదించుకునేందుకు అది చాలు. మీ ఆలోచనల గురించి జాగరూకతో ఉండేందుకు మీరు ఒక సంకల్పం కూడా చేయవచ్చు. నా ఆలోచనల మీద నాదే అధికారం. దీన్ని తరచూ అంటూ ఉండండి. ధ్యానం చేసేటప్పుడు కూడా ఆ మాటని అనుకోండి. అలా ఆ సంకల్పానికి కట్టుబడి ఉంటే ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మీరు ఆ విధంగా తయారవుతారు. మిమ్మల్ని మీరు అద్భుతమైన ఒక కొత్త రూపంలో తీర్చిదిద్దుకునేందుకు అవసరమైన జ్ఞానం మీకిప్పుడు అందుతుంది. అద్భుతమైన మీ కొత్త రూపం తాలూకు ఫ్రీక్వెన్సీలో ముందు నుంచే ఆ రూపం సంతరించుకునే అవకాశం ఉంది. అందుకే మీరు ఏమవ్వాలనుకుంటున్నారో నిశ్చయించుకోండి. దాని ప్రకారమే పనిచేయండి. అలా తయారవ్వండి. దాని గురించి ఆలోచించండి. ఫ్రీక్వెన్సీని ప్రసరింపజేయండి. అప్పుడు మీ కలలే మీ జీవితంగా రూపొందుతాయి. జీవితం తాలూకా గొప్ప రహస్యం ఆకర్షణ సిద్ధాంతం. ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయని అంటుంది. ఆకర్షణ సిద్ధాంతం అందుకని మీరేదైనా ఆలోచన చేస్తే అటువంటి ఆలోచనలే మీరు మీ వైపుకి ఆకర్షించుకుంటున్నారని అర్థం. ఆలోచనలు అయస్కాంతాల వంటివి. వాటిని ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీరు ఆలోచించేప్పుడు ఆ ఆలోచనలు విశ్వంలోకి ప్రసరింపబడతాయి. అప్పుడు అదే విశ్వం ఫ్రీక్వెన్సీలో ఉండే అటువంటి ఆలోచనలన్నీ అవి అయస్కాంతంలా ఆకర్షిస్తాయి. బయటికి పంపబడిన ప్రతిదీ ఉత్పత్తి స్థానానికి వెనక్కి వస్తుంది.
మీరు ఒక మానవ ట్రాన్స్మిషన్ టవర్ వంటివారు. మీ ఆలోచనలతో ఒక ఫ్రీక్వెన్సీని ప్రసారం చేస్తూ ఉంటారు. మీ జీవితంలో ఏమైనా మార్పులు చేసుకోవాలనుకుంటే మీ ఆలోచనలని మార్చుకోవడం ద్వారా మీ ఫ్రీక్వెన్సీని మార్చుకోండి. మీరు ప్రస్తుతం చేస్తున్న ఆలోచనలే మీ భవిష్యత్తు జీవితాన్ని సృష్టిస్తాయి. మీరు దేని గురించి ఎక్కువ ఆలోచిస్తారో, దేని మీద దృష్టిని ఎక్కువగా కేంద్రీకరిస్తారో అదే మీ జీవితంగా రూపొందుతుంది. మీ ఆలోచనలే వస్తువులుగా మారతాయి. మనం జీవిస్తున్న ఈ విశ్వంలో భూమాకర్షణ సిద్ధాంతం లాంటి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. మీరు ఒక భవనం మీద నుంచి కింద పడితే మీరు మంచివారా చెడ్డవారా అనేది లెక్కలోకి రాదు. మీరు నేల మీద పడతారు. ఆకర్షణ సిద్ధాంతం అనేది ఒక ప్రకృతి నియమం. భూమి ఆకర్షణ సిద్ధాంతం ఎంత నిష్పక్షపాతమైనదో, వ్యక్తి ప్రమేయం లేనిదో ఇది అంతే. అది ఖచ్చితమైనది, నిర్దిష్టమైనది. ఈ క్షణంలో మీ జీవితంలో మీ చుట్టూ ఉన్నదంతా మీరు వేటి గురించి ఫిర్యాదు చేస్తున్నారు?